ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆ పార్టీ నేతలు నిరసన ర్యాలీలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. 17 నెలల్లో 2,50,00,000 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం 5,000 కోట్లను మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయలేకపోతోందంటూ మండిపడుతోంది వైసీపీ. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేపడుతోంది. నూట 75 నియోజకవర్గాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది వైసీపీ. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నూతన మెడికల్ కళాశాలలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవంటూ వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అనంతపురం జిల్లా సింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద విద్యార్థులు, డాక్టర్లు కావాలనే వైఎస్ఆర్ ఆశయాన్ని నిజం చేయడానికి జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మించిందన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయాలి అనుకోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా పీపీపీ విధాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. ఇదే జిల్లా ఉండి నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అటు దెందులూరులోనూ మాజీ శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెదవేగి మండలం కొండలరావుపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద దెందులూరు నియోజకవర్గ ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం పెదవేగి మండలం తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు.
గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడదల రజనీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అన్నారు. పేదలకు సంజీవనిలా ఉన్న ప్రభుత్వ వైద్య సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేయడం ప్రజా వ్యతిరేక చర్యగా మండిపడ్డారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి వైద్య విద్యను సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఆ కళాశాలలను ప్రైవేటీకరణ పేరుతో అమ్ముకునే ప్రయత్నంలో ఉందని విమర్శించారు. పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించి వారిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. బ్యానర్ దగ్గర తోసుకోవద్దండి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మనం నిరసన ర్యాలీ మనం ఈ ఉద్యోగం చేస్తున్నాము. దయచేసి అందరూ ఎనికి రావాల్సి కోరుతున్నాము. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ చేపట్టామని, శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు వైసీపీ నేత బొత్స. పోలీసులు రాజకీయ నాయకులు కాదని గుర్తుంచుకోవాలన్నారు. పోలీసు వ్యవస్థ ప్రజల కోసం, చట్టాల రక్షణ కోసం పనిచేయాలని చెప్పారు. పేద విద్యార్థుల కోసమే తాము ర్యాలీ చేపట్టామని అన్నారు బొత్స. బ్యానర్ దగ్గర తోసుకోవద్దండి. ప్రజా ఆరోగ్యానికి సంబంధించింది. ఇది పేద ప్రజలతో పేద విద్యార్థులకి సంబంధించిన కార్యక్రమం. వారు మెడికల్ విద్యని చదువుకోవాలంటే, ఉన్నత విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు ఉండాలి. మెరుగైన వైద్యం దొరకాలంటే ప్రభుత్వ వైద్యాలయాలు ఉండాలి. అప్పుడే సామాన్యుడికి, పేదవాడికి మేలు జరుగుతుంది తప్ప ప్రైవేటు వైద్య కళాశాలలోనూ, ప్రైవేటుగా ఉన్న హాస్పిటల్స్ వైద్యాలయాల్లోనూ పేదవాడికి, మధ్యతరగతి వాడికి మేలు జరగదు. ఇది అక్షర సత్యం. జరుగుతున్న కాలమాన పరిస్థితి చూస్తున్నాం. ప్రైవేట్ కళాశాలలో ఒక సీటు రావాలంటే, వైద్య విద్య నేర్చుకోవాలంటే ఏ ప్రయాసపడాలో, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో. అదే ప్రభుత్వ కళాశాలలు అయితే ప్రతిభావంతుల విద్యార్థికి వారి ప్రతిభ ప్రకారం వచ్చే పరిస్థితి. అదే ప్రభుత్వ వైద్యశాల అయితే వైద్యం అయితే నాణ్యమైన వైద్యం, మంచి వైద్యం, వారు ఏ విధమైన ఎంత పేదవాడైనా, ఎంత మధ్యతరగతి వాడైనా
ధనవ్యయం లేకుండా ఆ కార్యక్రమం చేసుకునే ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే సందర్భం. అదే ప్రైవేటు వైద్యాలయం అయితే, ప్రైవేట్ హాస్పిటల్ అయితే వేల కొలది లక్షల కొలది డబ్బు కట్టి వైద్యం చేసుకోవాలని పరిస్థితి, అవి లేక వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ప్రైవేట్ని ప్రోత్సహిస్తుందో, ఎందుకు అటువంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం చేస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. దురదృష్టానికి మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న నేపథ్యంలో రాబోయే కాలంలో వైద్యానికి దూరం చేస్తూ, వైద్య విద్యకి దూరం చేస్తున్న తరుణం. ఇప్పటికే మనం చూసాం ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు. ఆరోగ్యశ్రీకి ఏ విధంగా తూట్లు పడిచి పేదవాడికి వచ్చి హాస్పిటల్లో వైద్యం దొరకని దమనీయమైన స్థితి ఈ రాష్ట్రంలో ఉన్న నేపథ్యం. అందుకే ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైన మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి పిలిపివ్వడం జరిగింది. ఇంతేకాదు మళ్ళీ త్వరలో జిల్లా కేంద్రాల్లోనూ తదుపరి రాష్ట్ర గవర్నర్ కూడా ఈ కోటి సంతకాలు ఉద్యమం చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ సంతకాలన్నీ ఈ ప్యాని ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించింది. ఇది పేద ప్రజలతో పేద విద్యార్థులకి సంబంధించిన కార్యక్రమం. వారు మెడికల్ విద్యని చదువుకోవాలంటే, ఉన్నత విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు ఉండాలి. మెరుగైన వైద్యం దొరకాలంటే ప్రభుత్వ వైద్యాలయాలు ఉండాలి. అప్పుడే సామాన్యుడికి, పేదవాడికి మేలు జరుగుతుంది తప్ప ప్రైవేటు వైద్య కళాశాలలోనూ, ప్రైవేటుగా ఉన్న హాస్పిటల్స్ వైద్యాలయాల్లోనూ పేదవాడికి, మధ్యతరగతి వాడికి మేలు జరగదు. ఇది అక్షర సత్యం. జరుగుతున్న కాలమాన పరిస్థితి చూస్తున్నాం. ప్రైవేట్ కళాశాలలో ఒక సీటు రావాలంటే, వైద్య విద్య నేర్చుకోవాలంటే ఎంత ప్రయాసపడాలో, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో. అదే ప్రభుత్వ కళాశాలలు అయితే ప్రతిభావంతులైన విద్యార్థికి వారి ప్రతిభ ప్రకారం వచ్చే పరిస్థితి. అదే ప్రభుత్వ వైద్యశాల అయితే వైద్యం అయితే నాణ్యమైన వైద్యం, మంచి వైద్యం, వారు ఏ విధమైన ఎంత పేదవాడైనా, ఎంత మధ్యతరగతి వాడైనా ధనవ్యయం లేకుండా ఆ కార్యక్రమం చేసుకునే ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే సందర్భం. అదే ప్రైవేటు వైద్యాలయం అయితే, ప్రైవేట్ హాస్పిటల్ అయితే వేల కొలది లక్షల కొలది డబ్బు కట్టి వైద్యం చేసుకోవాలని పరిస్థితి, అవి లేక వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ప్రైవేట్ని ప్రోత్సహిస్తుందో, ఎందుకు అటువంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం చేస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. దురదృష్టానికి మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న నేపథ్యంలో రాబోయే కాలంలో వైద్యానికి దూరం చేస్తూ, వైద్య విద్యకి దూరం చేస్తున్న తరుణం. ఇప్పటికే మనం చూసాం ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు. ఆరోగ్యశ్రీకి ఏ విధంగా తూట్లు పడిచి పేదవాడికి వచ్చి హాస్పిటల్లో వైద్యం దొరకని దమనీయమైన స్థితి ఈ రాష్ట్రంలో ఉన్న నేపథ్యం. అందుకే ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైన మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి పిలిపివ్వడం జరిగింది.
ఇంతేకాదు మళ్ళీ త్వరలో జిల్లా కేంద్రాల్లోనూ తదుపరి రాష్ట్ర గవర్నర్ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమం చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ సంతకాలన్నీ ఈ ప్యాడ్ని తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చి ప్రజల తాలూకు వాడిని ప్రజల తాలూకు ఆలోచనని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేది నా ఉద్దేశం. ఇప్పటికే నేను చెప్పాం, ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ ప్రభుత్వాన్ని చెమ్ముకుంటున్నట్టు ఉండదు. ఎంతసేపు ఈ ప్రభుత్వం అవినీతితో ఏ రకంగా దోచుకోవాలనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఉండదు ఈ ప్రభుత్వానికి. అందుకే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పారు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, కాలమానం తీరిన తర్వాత వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రజాతాలకు మద్దతుతో మళ్ళీ మేము వస్తాం. ఏదైతే నిర్ణయం ఉందో ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి ప్రజలను దోచుకునే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి మంగళం పాడతాం, మళ్ళీ వాటిని ప్రభుత్వ సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పని ఇప్పటికే చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని మళ్ళీ చెప్తున్నాం, ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా దాన్ని కొనసాగ మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈ తాలూకా ఈ విధానాన్ని ఈ ప్రభుత్వం విడిచే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి మరి తెలియజేస్తున్నాం. ఇకపోతే రెండో విషయం, ఉదయాన్నే లేచిన వెంటనే పత్రిక చదవడం అలవాటు. చూస్తాను పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లో 3 లక్షల ఇళ్ళు కట్టామని చెప్పిన పేదవాడికి వచ్చి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్తుంది. ఎక్కడ మీరు భూసేకరణ చేశారు? ఎప్పుడు మీరు ఇంటికి శంకుస్థాపన చేశారు? చెప్పండి ఒకసారి. తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో ఈ 3 లక్షల ఇంటికి? ఎప్పుడు మీరు ఈ భూసేకరణ చేశారో ఒకసారి చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకున్న ఆనవాయితీ ప్రకారమే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం నాదని చెప్పని చెప్పుకోవడం చంకలు గుద్దుకోవడం మీకు అలవాటు. అందులో భాగంగానే ఇవాళ లక్షలు పోసి అడ్వర్టైజ్మెంట్లు. ఇది వాస్తవం కాదా? నేను చెప్పింది అవాస్తవం అయితే దయచేసి ఎప్పుడు మీరు భూసేకరణ జరిపారో, ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో దయచేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అందుకే ఈ ప్రభుత్వం ఎంతసేపు కూడా గత ప్రభుత్వం చెప్పి చేసిన, అంతకుముందు ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలకి మసిపూసి మారకాయ చేసినట్లు వాళ్ళ కార్యక్రమాలు తప్ప స్వతహాగా వాళ్ళంటూ ఇది మా కార్యక్రమం అంటూ చెప్పే కార్యక్రమం కానీ చేసే కార్యక్రమం కానీ లేదు. ఈ విధంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మా పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచనని ఈ రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం ప్రభుత్వం చేతిలోనే, ప్రభుత్వం తాలూకు కనుసరణలోనే జరగాలి. పేదవాడి తాలూకు వైద్య విద్య ప్రభుత్వ విధానంలోనే ఉండాలి. అప్పుడే పేదవాడికి న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఓకే. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
ఫైర్ అయ్యారు. వ్యక్తిగత స్వార్థం కోసం నిరుపేదల ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీసుకొస్తే వాటిలో 7 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి. 5 మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు కూడా అయ్యాయి. 10 మెడికల్ కళాశాలలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దుర్మార్గం. దానితో పాటు ఈరోజు పూజితమ్మ చెప్పినట్టుగా పులివెందులకు సంబంధించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్లు ఇస్తే 50 మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం వెసులుబాటు కలిగితే దానిని వద్దు అని రాసినటువంటి చరిత్రహీనుడు ఎవడన్నా ఉన్నాడు అంటే రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు అక్కడే. అంటే కాలేజీ పూర్తయి ప్రభుత్వం కాలేజీ నడపడానికి సిద్ధపడి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి, అన్ని వసతి సదుపాయాలు ఉన్నాయి, దీనికి 50 సీట్లు మేము కేటాయిస్తున్నాము, 50 మందికి ప్రవేశం కల్పించండి అంటే వాళ్ళ వైద్య విద్య అంటే పేదవాడి కుటుంబాలలో వైద్య విద్యను అభ్యసించాలి, మా బిడ్డ డాక్టర్ కావాలనేటువంటి ఆశల మీద నీళ్లు చల్లినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పూర్వ ముఖ్యమంత్రి మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి మెడికల్ విద్య అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రాష్ట్రంలో క్యూబా దేశంలో ఏ రకంగా అయితే అతి ఎక్కువ వైద్యులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కువ మంది వైద్యుల్ని తయారు చేయవలసినటువంటి బాధ్యతను ఆయన ఆలోచించి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా అది ఖరీదైన వైద్యంగా కాకుండా పేద ప్రజలు కూడా డాక్టర్లుగా అవ్వటం కోసమని ఆయన ప్రభుత్వ కళాశాలల్ని ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో 17 కళాశాలలకు శంకుస్థాపనలు చేసి 7 కళాశాలల్ని పూర్తి చేసి మిగతావన్నీ కూడా దాదాపు 70-80% నిర్మాణాలు పూర్తవుతున్నటువంటి దశలో కూటమి ప్రభుత్వం వచ్చి పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేయాలన్నటువంటి ఒక దుష్ట సంకల్పంతో ఈ 17 మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటీకరించాలా అన్నటువంటి కేవలం ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే పూర్తయ్యేటువంటి ఈ ప్రభుత్వ కళాశాలల్ని వ్యాపారపరం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని దూరం చేయొద్దండి, ఈ ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేటీకరించకండి అని రాష్ట్ర వ్యాప్తంగా గత 3 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.